దేవులోకంలో కైలాసంలో ఉండగలదు. అదే విధముగా వైకుంఠం వెళ్ళాలి, మహావిష్ణువుని మహాలక్ష్మి ఇప్పుడే సందర్శన చేసుకోవాలి అని మనసును అనుకోవడమే ఆ వైకుంఠంలో ఉండగలదు. అంత మనోవేహం కలిగిన ఆ దేవకాంతలు ఒకనొక రోజు ఎరువులు కలుసుకుని గగన మార్గములందు పయనమవుతున్నారయ్యా. ఆ పయనముందు భూలోకము దారి దృష్టి వెళ్తున్నారు. ఆ భూలోకములో హిమాలయ పర్వతాలు దగ్గర పైగోడు భూమి, దండకారణ్యమే మహదారణ్యం. ఆ అరణ్యం మధ్యలో ఇష్టకామేశ్వరి దేవాలయం. ఆ దేవాలయం చుట్టూరు నందావనములు, బృందావనములు, ఏరు కోయేరు ఆ తడాకములంతా చూచారు. దేవలోకంలో వెళ్ళి ఆ దేవులో గగన మార్గంలో వెళ్ళేటువంటి దేవకాంతలు. అక్కడే ఈ ఒక్క భూలోకము మనం ఎంతో లోకం తిరిగి ఉన్నాం, కానీ భూలోకంలో ఇంత శృంగారమైన స్థలం, ఈ దండకారణ్యమైన అడవి ఇంతవరకు మనం చూడలేదే. కానీ ఈ ఒక భూలోకానికి ఇప్పుడే వెళ్ళి ఈ నందావనం బృందావనం